హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈషు ఫుడ్. ఈరోజు మన కిచెన్‌లో మామిడికాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తా. సమ్మర్ అంటేనే మనకి మామిడికాయ పచ్చడి గుర్తుకు వస్తుంది. వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి వేసుకొని అందులోకి కాస్త నెయ్యి వేసుకుంటే ఇంకంతే. నోట్లో వేసుకుంటే అమృతంలాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయాలంటే ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. చెప్పినట్టు చేసుకుంటే చాలా సింపుల్ అండి. నోరూరించే మామిడికాయ పచ్చడి టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. పచ్చడి కోసం నేను 3 మీడియం సైజు మామిడికాయలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న మామిడికాయలను శుభ్రంగా కడిగి ఇలా క్లాత్‌తో తుడుచుకోవాలి. కటింగ్ వచ్చే మామిడికాయలు కాబట్టి మనం ఈజీగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీటికి టెంక అనేది ఉండదు. క్లిప్‌లో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మామిడికాయ కొలత కోసం ఇక్కడ నేను కప్ తీసుకున్నాను. కప్పులోకి మామిడి ముక్కలను తీసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్క కప్పుని మరొక బౌల్లోకి తీసుకోవాలి. నేను తీసుకున్న 3 మామిడికాయలకు 4 కప్పులు వచ్చాయి. ఇలా మనం చివరి వరకు ఆ కప్పుతోనే కొలతలు తీసుకోవాలి. అప్పుడే మనకి మామిడికాయ పచ్చడి అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి 1/2 స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న ఆవాలని మెంతుల్ని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1.5 కప్పు ఆయిల్ తీసుకోండి. మనం ముక్కలు కొలిచిన కప్పుతోని ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వేయించుకున్న తర్వాత ఎండుమిర్చిని ఇలా తుంచి వేయండి. అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలి. వేయించుకున్న తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలను ఇలా తీసి కచ్చా పచ్చిగా దంచి వేయండి. వేసిన 20 సెకండ్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి తాలింపును పూర్తిగా చల్లార్చేంత వరకు పక్కన ఉంచాలి. ఇప్పుడు కొలిచిన మామిడి ముక్కల్ని తీసుకొని అందులోకి ఆవాలను మెంతులను మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. 1/2 కప్పు సాల్ట్, 1 కప్పు కారం వేసి వీటన్నిటిని బాగా కలపండి. ఇలా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లార్చిన పోపును ముక్కల్లోకి వేసుకుందాం. ఇలా ముక్కలను పట్టేంత వరకు బాగా కలుపుకోండి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కొంచెం పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయలు ఉంటే చాలు, అప్పటికప్పుడు ఇలా చేసుకొని నెల రోజుల పాటు తినేయొచ్చు. వారం తర్వాత తింటే ఆ కమ్మదనం, రుచి, సువాసన అన్నీ తెలుస్తాయి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.